అయ్యా పరలోకపు తండ్రి, అయ్యా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మీరు మాకు ఎన్నెన్నో మేలు చేస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను కానీ నీ పిల్లలు కానీ ఇప్పటికే ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించండి. నీ కుమారుని రక్తములో కడగండి. మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా నీ కుమారుని సింహాసనం ఎదుట నిలబెట్టమని, అలా నిలబెట్టబోతుందుకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ కార్యక్రమంలో మాకు తోడుగా ఉండండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ జీవము కలిగిన మధురమైన నీ మాటలు వినటానికి, నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోవటానికి మాకు అవకాశాన్ని దయచేయండి. మా అందరి హృదయాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని కూడా మిక్కుటంగా పుట్టించండి. అయ్యా మమ్మల్ని ముట్టండి, స్వస్థతపరచండి, అద్భుతాశ్చర్యాలు జరిగించండి. బలమైన సాధనాలుగా, పనిముట్లుగా, సాక్షులుగా మమ్మల్ని వాడుకోండి. చివరి వరకు నమ్మకంగా నీకు ప్రియమైనటువంటి నమ్మకమైన దాసులుగా మేము ఉంటూ, ఆత్మ సంబంధులుగా బ్రతుకుతూ, మా జీవితాలను మేము సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, హెచ్చరించుకుంటూ ముందుకు సాగిపోవటానికి అవకాశాన్ని దయచేయమని, తద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పుణ్య నామాన స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్య పరిచర్యకు ముందుగా మనం ఒక పాట పాడుకుందాం. మనందరికీ ఇష్టమైన పాట, అందరికీ తెలిసిన పాట. ఖచ్చితంగా వాక్యాన్ని చెప్పేటప్పుడు ప్రార్థనాయుతమైనటువంటి పాట. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను అనే పాట మనం పాడుకుందాం. చిన్న పాటల పుస్తకంలో 4వ పాట. అందరం కలిసి పాడి ప్రభునామాన్ని గణపరచడానికి, మనం సరిచేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మాట్లాడుమో ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుమో ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుమో ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుమో ఓ మహాప్రభు, వేదములోని రహస్యములన్నీయు నాకు నేర్పించు. వేదములోని రహస్యములన్నీయు నాకు నేర్పించు. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా.
యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుమో ఓ మహాప్రభో, ఆలకించుచున్నాను. ప్రియ సంఘమా, ప్రియ దేవుని పిల్లారా, సమయానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ముందుగా మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు పక్షాన ఆయన తరపున మీ అందరికీ కూడా శుభాశీస్సులు, అందరికీ కూడా శుభాభివందనాలు. చాలా సంతోషం, మంచిది. ఆదివారపు ఆరాధన ప్రత్యక్షపు పరిచర్యలో మనం ఒక చిన్న సంఘంగా, ఒక ఆత్మీయంగా, కుటుంబంగా కూడుకోవటం నిజంగా మనందరికీ కూడా దీవెనకరం, ఆశీర్వాదకరం. ఎందుకంటే భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. ఎన్నో పనులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో వ్యవహారాలు, ఎన్నో జీవన వ్యాపారాల్లో చిక్కుకొని పోతున్నటువంటి ఈ సమూహం, ఈ సమాజం మధ్యలో మనం ఉన్నాం. మనమైతే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా, అనుదినము కూడా వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ధ్యానించుకుంటూ, దాన్ని గైకుంటూ మన జీవితాల్లో మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. కృతజ్ఞతాపూర్వక హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా అనుదినము, దినదినం కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే మన రక్షకుడు, మన ప్రభువు అనుదినం కూడా మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారు, రక్షిస్తూ ఉన్నారు. తన వాత్సల్యత, తన ప్రేమ దినదినము, అనుదినము కూడా మన పట్ల చూపిస్తూ ఉన్నారు. దానికి ప్రతిగా మనం అందరం కూడా ఈ రీతిగా అనుదినము కూడా ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని వినటం, ప్రార్థన చేసుకోవటం, కృతజ్ఞతాపూర్వక హృదయాన్ని కుమ్మరించడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇక ఈరోజు ముఖ్యంగా మనం ధ్యానించుకునేటువంటి అంశభాగాన్ని కనుక చూస్తే, దేవుడు నిన్ను నన్ను అడిగే లెక్కల విషయాలు. చూడండి, యేసుక్రీస్తు మొదటి ప్రత్యక్షతలో ఆయన రక్షకుడుగా వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈసారి రెండవ ప్రత్యక్షత, రెండవ రాకడ శిక్షించడానికి వస్తున్నాడు, లోకానికి తీర్పు చేయటానికి వస్తున్నాడు. కనుక కడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన వచ్చి మనల్ని ఏమి లెక్కలు అడుగుతారు, ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఆయన వచ్చి లెక్కలు అడిగే విషయంలో కనుక మనం చూడగలిగితే, మనమందరం కూడా మాటల విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలి. మాట ఆచి తూచి మాట్లాడాలి. ప్రతి మాట కూడా ఈ విశ్వంలో, ఈ గాలిలో భద్రపరచబడి ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే సెలవిస్తాడో ఈ విశ్వంలో, ఈ గాలిలో కలిసినటువంటి మాటలన్నీ కూడా తిరిగి మనమే వినాల్సి వస్తుంది. ఆయన చూస్తాడు, వింటాడు. కనుక ఈ శబ్ద తరంగాలలో, ఈ గాలిలో ఉన్న ఈ మాటలు ఎప్పటికీ కూడా పోవు. కనుక ఈ విషయాన్ని గమనించుదాం. మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. లెక్కలు మాట్లాడే విషయాల్లో అడగబోతున్నాడు అనేది కూడా గుర్తెరగాలి. ఇక రెండవది, ఈరోజు మనం ప్రాముఖ్యంగా ప్రవర్తన, మన జీవితంలో ఎలా జీవిస్తున్నాం, ఎలాంటి ప్రవర్తన మనం ప్రవర్తిస్తున్నామో కూడా చూసుకోవాలి. మనమందరం కూడా ఒక ఆదర్శమైనటువంటి వెలుగు జీవితాన్ని, ప్రవర్తనని ప్రవర్తించాలి. మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాల. ఆ విషయాన్ని కూడా మొట్టమొదటిగా గుర్తెరగాలి. ఎంతోమంది భక్తుల జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే పొందుపరచబడి ఉన్నాయి. వాటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికన్నా, అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రియుడు, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు మనకు ఒక ప్రామాణికమైనటువంటి మంచి ప్రవర్తన
ప్రవర్తించి మన ముందు జీవించిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఆయన అన్ని విషయాల్లో మనకు ఒక మాదిరిగా, ఒక మోడల్గా జీవించారు. యేసు ప్రభువుని మరి సుమాతృకగా తీసుకొని ఆయన ఎలా జీవించాడు, ప్రవర్తన ఎలా ప్రవర్తించాడు, ఎలా మాట్లాడారు, ఎలా ఆదర్శమైనటువంటి వెలుగు జీవితాన్ని అనేక మందికి పంచాడు, ఈ లోకంలో ఎలా ప్రేమని మరి చాటాడు, ప్రేమను చూయించాడు కూడా మనం అందరం కూడా గమనించుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తునే మన జీవితాల్లో మాదిరిగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు సారూప్యము, గుణగణాలు మనలో ఉండాలి. యేసుక్రీస్తు గుణగణాలు, సారూప్యము మన వందు ఏర్పడేంత వరకు కూడా పౌలు అంటున్నారు, నాకు ప్రసవ వేదన అంటున్నాడు. సంఘాన్ని స్థాపించినటువంటి ఆ పౌలు మన పట్ల ఎంతగానో జాగ్రత్త, ప్రేమ కలిగి తెలియజెప్తూ ఉన్నాడు. క్రీస్తు సారూప్యం, క్రీస్తు గుణగణాలు మీ యందు ఏర్పడాలి, మీరు మంచి ప్రవర్తన కలిగి జీవించాలని తెలియచెప్తున్న ఆ మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే ఎంతోమంది పురుషులు, ఎంతోమంది స్త్రీలు సుమాతృకగా వారి జీవితాలు మన ముందు ఉంచారు. ఈరోజు కొంతమంది వ్యక్తుల్ని మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా మరి పాత నిబంధన గ్రంథంలో పితరుల కాలానికి సంబంధించిన వ్యక్తి జీవితం చూడండి ఒకసారి. నోవాకు జీవితం చూడండి. నోవాకు ఎలా జీవించాడు? నోవాకు ఆ తరమంతటిలో కూడా యథార్థవంతుడు, నీతిమంతుడిగా జీవించాడు. అప్పటి ఆ కాలపు తరము ప్రజలందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తినుచు త్రాగుచు వారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటున్న ఆ రోజుల్లో నోవాకు తన కుటుంబం మాత్రమే మంచి ప్రవర్తన కలిగి నీతిమంతుడిగా జీవించిన వ్యక్తిగా నోవాకు జీవితం ఉంది. మనమందరం కూడా నోవాకు కుటుంబాన్ని, నోవాకు జీవితాన్ని మాదిరిగా మనం తీసుకోగలగాలి. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లారా, అదేవిధంగా నోవాకు తర్వాత ఇక పాత నిబంధనలోనే ధర్మశాస్త్ర కాలానికి వస్తే గనక మోషే జీవితం చూడండి. మోషే ఎలా జీవించాడు? మరి దేవుని పిలుపుకి, దేవుని మాటకి విధేయత చూపాడు. దేవుడు చెప్పిన అన్ని పనులు చేయటానికి సాత్వికమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మోషే ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. సాత్వికుడని కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరి మనకి తెలియజెప్తూ ఉన్నారు. దేవుడు చాలా స్పష్టంగా ఆ వ్యక్తిని గురించి మనకి మాట్లాడి తెలియచెప్పిన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కనుక సాత్వికమైనటువంటి, సాధు స్వభావం కలిగినటువంటి జీవితం ఎవరిలో ఉందంటే మోషేలో ఉంది. అదేవిధంగా పాత నిబంధనలోనే అబ్రహాము జీవితం చూడండి. అబ్రహాము పిలవగానే ఆ పిలుపుకి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఎక్కడో మరి ఊరు అనేటువంటి ఆ కల్దియా దేశంలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి తన కుటుంబాన్ని మాత్రమే తీసుకొని కనాను దేశానికి రావటానికి ఇష్టపడిన వ్యక్తిగా కూడా ఉంటున్నట్టుగా కూడా మనకు అర్థమవుతూ ఉంది. కనుక అబ్రహాము జీవితాన్ని చూడండి, ఎంత సుమాతృకగా, ఎంత మంచి ప్రవర్తన జీవితం మన ముందు ఉంచబడిందో చూడండి. ఇక ఈ విధంగా చూస్తే కనుక యెహోషువ చూడండి. యెహోషువ గ్రంథంలో యెహోషువ తెలియజెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేనును నా కుటుంబమును యెహోవాని మాత్రమే సేవిస్తాము, ఆరాధిస్తాము అంటున్నారు. ఈరోజు మనం కూడా ఎవరి వైపు చూడొద్దు. అదిగో వాళ్ళేమయ్యారు, వీళ్ళేమయ్యారు, వాళ్ళు ఎందుకు రావట్లేదు, మనకు అనవసరం. చూడండి, నోవాకు దినాల్లో ఎవరు ఉన్నారు? ఒక నోవా కుటుంబమే కదా ఉంది. మరి ధర్మశాస్త్ర కాలంలో, మోషే కాలంలో ఎంతమంది కనానికి వెళ్ళారు చెప్పండి? ఎంతమంది వెళ్ళారు అనుకుంటున్నారు? ఇద్దరు కదా, కాలేబును యెహోషువనే కదా వెళ్ళింది. మరి అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో కనుక మీరు చూడగలిగితే చాలా తక్కువ మంది వెళ్ళినట్టుగా అర్థమవుతూ ఉంది. కనుక ఎవరి వైపు చూడకుండా మన వైపు మనం చూసుకొని ముందుకు సాగటానికి ప్రయత్నం చేయాలి. యెహోషువ కూడా ఇదే మాటలు అంటూ ఉన్నాడు. మీరందరూ ఏమైపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, మీరు ఎవరిని సేవించినా నేనును నా కుటుంబం మాత్రం యెహోవాని మాత్రమే ఆరాధిస్తాము, సేవిస్తామని చెప్తున్నారు. మనం కూడా ఎలా ఉండాలంటే వ్యక్తిగతంగా మనం కట్టుకోవాలి. వ్యక్తిగతంగా నిన్ను నువ్వు రక్షించుకోవాలి, తర్వాత నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అంతవరకే సరిపోతుంది. మ్యాక్సిమంగా ముఖ్యంగా నీవు రక్షణలో నిలబడాలి, నీతో పాటు నీ కుటుంబాన్ని
నువ్వు కట్టుకోగలగాలి, నిలబెట్టుకోగలగాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కనుక మరి ఒక ఆదర్శమైనటువంటి వెలుగు జీవితాన్ని, మాదిరి జీవితాన్ని మనం ప్రదర్శించే వాళ్ళంగా ఉండాలి అనేది కూడా పరిశుద్ధ గ్రంథం ఎంతో స్పష్టంగా తెలియజెప్తూ ఉంది. ఇంకా గనక మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఎంతోమంది భక్తుల జీవితాలు మన ముందు ఉన్నాయి. ముఖ్యంగా గనక మీరు చూడగలిగితే హెబ్రీ పత్రికలో గనక 11వ అధ్యాయం చూడండి, ఎంత చక్కగా ఎంతమంది వ్యక్తుల్ని మన ముందు ఉంచారో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి కనుక మీరు చదవగలిగితే అక్కడ కొన్ని విషయాలు మనం చూడటానికి, నేర్చుకోవటానికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది భక్తుల జీవితాలు అక్కడ ఉన్నాయి. మీరు మొదటి నుంచి కనుక స్పష్టంగా మీరు చదవగలిగితే మరి అక్కడ మరి దావీదుల గురించి రాయబడింది. దావీదు చూడండి, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవునికి దూరంగా వెళ్ళలా, ఒక మాదిరి జీవితాన్ని జీవించాడు. ఒక రాజు అయి ఉండి, ఒక చక్రవర్తి ఉండి కూడా దావీదు జీవితం చూడండి ఎలా ఉందో. మరి అదేవిధంగా మరి ప్రవక్తల జీవితాలు చూడండి. మరి న్యాయాధిపతుల్లో ముఖ్యంగా మీరు చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొంతమంది న్యాయాధిపతుల గురించి కూడా మనకి రాయబడి చూడండి. 32 చూడండి. ఇక ఏమి చెప్పుదును, గిద్యోను, బరాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తల గురించి వివరించుటకు సమయము నాకు చాలదు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జయించారు, వాగ్దానాలను పొందారు, సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలములను చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలులై ఉన్నారు. ఈ విధంగా అక్కడ మరి ప్రవక్తలను గురించి, రాజుల గురించి, న్యాయాధిపతుల గురించి, కొంతమంది విశ్వాసుల గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వాళ్ళెంతో మాదిరి జీవితం మన ముందు ఉంచారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లరా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎవరి వైపు చూస్తున్నాం? మనం ఎంతవరకు మరి ప్రవర్తన సరిచేసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నామో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా స్త్రీల విషయానికి వస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 స్త్రీలను కూడా మీకు తెలియచెప్పాలనుకుంటున్నాను. రూతు గ్రంథం ఒక గ్రంథమే ఉంది రూతు మీద కదా. రూతు ఎవరు? రూతు చెప్పండి. ఒక అన్యురాలు రూతు ఏమైంది చెప్పండి? ధన్యురాలైంది. అన్యురాలైనటువంటి మోయాబు స్త్రీ రూతు ధన్యురాలుగా మరి మార్పు చెందింది. ఎలా? అత్త నయోమితో కలిసి అత్తతో మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీ జనమే నా జనము, నా దేవుడే నీ దేవుడు, నీ దేవుడే నా దేవుడు, మరి నేను ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టనని మరి నయోమి అత్తతో చెప్పిన మాటలు ఎంతో ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే, నువ్వు ఎక్కడుంటే అక్కడే, నీ దేవుడే నా దేవుడు అని ఈ విధంగా తాను మాట్లాడిన మాటలను బట్టి మనకెంతో మరి ధైర్యాన్ని చేకూరుస్తున్నాయి. చూడండి, చివరికి అన్యురాలైనటువంటి రూతు జీవితం మరి బోయాజుని వివాహం చేసుకోవటం, మరి బోయాజు ద్వారా వివాహంలోనికి వచ్చి చివరికి యేసుక్రీస్తు వంశావళిలో అన్యురాలైనటువంటి రూతుని చేర్చడం కూడా జరిగింది. చూడండి, రూతు ఎంత మంచి యథార్థమైనటువంటి ప్రవర్తించగలిగి ఉంటే తనకి ధన్యత దక్కింది. మరి రూతులాగా మరి ఈరోజు స్త్రీలు మనం ఉంటున్నామా? మరి రూతు తర్వాత మీరు చూడగలిగితే ఎస్తేరును చూడండి. ఎస్తేరు ఎలా ఉంది? ఎస్తేరు కూడా మరి యోధా గోత్రానికి సంబంధించి మరి తండ్రిని కోల్పోయిన పెన తండ్రి అయినటువంటి మరి తండ్రిగా చేర్చుకున్న మరి ఆ మొర్దుకై దగ్గర ఉండి చాలా విషయాలు నేర్చుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుతూ చివరికి మరి ఒక ఎస్తేరు రాణిగా, ఒక రాజుకి భార్యగా అయి రాణి యొక్క స్థాయికి ఎదిగింది కదా. మరి తన జీవితాన్ని బట్టి, ఎస్తేరు జీవితాన్ని బట్టి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. చక్కటి ప్రార్థనా జీవితం, మరి యూదుల కోసం ఎంతగానో ప్రాణాలకి తెగించి మరి ప్రార్థన చేసి పోరాడి విజయాన్ని సాధించిన వ్యక్తిగా మరి ఎస్తేరు మన ముందు ఉంచబడింది. ఇంకా చాలామంది స్త్రీలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కదా. ఇంకా ఎవరు ఉన్నారు ఎస్తేరు తర్వాత? హెప్సీ రాణి.
హెప్సీ రాణి మనకెప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. హెప్సీ రాణి కూడా మరి హెప్సీ రాణి ఎవరి కుమార్తెగా ఉంది? యెషయా కుమార్తెగా మరి పిలువబడుతూ ఉంది. ఇంకా మరి హిజ్కియా భార్యగా ఉంది, మనష్షేకి తల్లిగా ఉంది. తన జీవితం చూడండి, తన ప్రవర్తన చూడండి. బైబిల్లో అంత ఎక్కువగా తన గురించి రాయకపోయినా తన ప్రార్థనా జీవితాన్ని బట్టే మరి ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు, మరి ఆ రాజ్యాలు దీవించబడ్డట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నాయి. అక్కడ చదువుకుంటే ఎస్తేరు రాణి యొక్క విధానాన్ని బట్టే అటు హిజ్కియా కావచ్చు, మనష్షే కావచ్చు చక్కటి పాలన అందించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఈ విధంగా అనేక మందిని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది స్త్రీలను చూడొచ్చు, ఎంతోమంది పురుషులను చూడొచ్చు, ఎంతోమంది రాజులను చూడొచ్చు, ఎంతోమంది న్యాయాధిపతుల్ని మరి న్యాయపాలకుల్ని మనం చూడటానికి అవకాశం ఉంది. ప్రవక్తల జీవితాలు చూడొచ్చు. చివరిగా గనక నూతన నిబంధనలో గనక మనం రాగలిగితే పౌలు ఎంత మాదిరి జీవితాన్ని జీవించారు. అన్యులకు అపోస్తుడుగా ఉన్నటువంటి పౌలు చూడండి. పౌలు ఎలా మాట్లాడతాడు, ఎలా జీవించాడు. సంఘాల మీద ఆధారపడకుండా, సంఘాలకి భారం కాకుండా తాను ప్రయాసపడుతూ ఒక మాదిరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు గురి అయి కూడా తాను చివరి వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకొని ఒక మాట అంటాడండి. ఆ మాట నాకు ఎప్పటికీ కూడా గుర్తొస్తుంది. ఏమంటాడు? ఇదిగో నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, పరుగు పందాన్ని తుద ముట్టించి తిని, కడ తీర్చి తిని అంటున్నాడు. కనుక పౌలు చాలా స్పష్టంగా స్వయంగా తను చెప్తాడు, ఇదిగో నన్ను చూడండి, నన్ను మాదిరిగా చూడండి అంటున్నాడు. మనం కూడా ఈరోజు మరి ఆ పౌలు జీవితాన్ని మాదిరిగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అపోస్తుల జీవితాలు చూడండి. నూతన నిబంధనలో కూడా ఎంతోమంది మరి వాళ్ళ జీవితాలు కనుక మనం చూడగలిగితే వాళ్ళు ఎంతో చక్కటి ఆదర్శమైనటువంటి మాదిరి జీవితాన్ని జీవించి ధన్యులుగా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడిన విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. మనం కూడా ఈ చివరి దినాల్లో ఇంతమంది విశ్వాస వీరులు, ఇంతమంది మరి వాళ్ళు ఉండగా వాళ్ళను మాదిరిగా తీసుకోవటానికి, అంతకన్నా ఎక్కువగా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మాదిరి జీవితాన్ని మనం చూస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన పోలి నడవటానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. చివరిగా కనుక మీరు చూడగలిగితే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో కనుక మీరు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక వచనం, 1-2 వచనాలు నేను చదువుతాను చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఓపిక ఉండాలి. మేము చాలామందిని చూస్తున్నాం, ఎంతో ఆసక్తిగా కనిపిస్తారు కొంతకాలం, తర్వాత వాళ్ళు ఏమవుతారు చెప్పండి? కనుమరుగైపోతూ ఉంటారు. ఏదో చెప్తూ ఉంటారు, అదండి ఇదండి అట్లా ఇబ్బంది ఇట్లా ఇబ్బంది అని చెప్తూ ఉంటారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లరా, రక్షణ అనేటువంటి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి అద్భుత వరం, అవకాశం. ఆ అద్భుత వరం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకిస్తే ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇచ్చినటువంటి ఆ వరాన్ని దాన్ని బేస్ చేసుకొని బహుమతులు పొందేవాళ్ళంగా, పరుగు పందెంలో పోరాడే వాళ్ళంగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి నమ్మకమైనటువంటి ఆ సృష్టికర్తకి నమ్మకంగా మనం యథార్థంగా జీవిస్తూ మన ఆత్మలను ఆయనకు అప్పజెప్పే వాళ్ళంగా ఉండటానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. మరి ఎవరి వైపు చూడక, ఎవరి మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడదాం. మనుషులను నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు అని చెప్తున్నారు చెప్పండి? యెహోవాని ఆశ్రయించటం మేలు అంటున్నారు. మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూస్తుంటాం, మనుషుల మీద ఆధారపడాలనుకుంటాం. ఇదిగో నా దేవుడు నాకున్నాడు, నాకు ఇంకేమీ ఇబ్బంది లేదు, నాకేం పర్వాలేదు, నా దేవుడు నాకుండగా ఏ కొరత ఏ కొదవ ఉన్నదనేది కూడా మనం గుర్తెరగాలి. కనుక మీరైనా నేనైనా మనమందరం కూడా ఈ చివరి దినాల్లో ముఖ్యంగా ప్రభువు మీద ఆధారపడాలి. అయితే ఈ జీవితాల్లో మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏదొచ్చినా ఏదేమైనా కూడా ప్రభువుని వీడక, ఆయన మార్గాన్ని
మనం విడిచిపెట్టి ముందుకు వెళ్ళక ఆయన మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అందుకే పౌలన్న ఒక్క మాట, మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి చూద్దాం. ఒక్కసారి చూడండి పౌలు ఏమంటున్నాడంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయంలో కనుక మీరు చూడగలిగితే, 8వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆయన ఏమంటున్నాడంటే 35, రోమా పత్రిక 8:35 చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అవును కదా. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. ఈరోజు ఏది కూడా మనల్ని ఏమి చేయలేదు, చేయటానికి వీలు లేదు. ప్రభువులో నుంచి మనం దూరం కావటానికి అవకాశమే లేదు, మనం కాకూడదు. ఎంత ఇబ్బంది అయినా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎలాంటి స్థితుల్లో అయినా ప్రభు మీద ఆధారపడి మరి ప్రభు కోసం బ్రతుకుతూ, ప్రభు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ పరలోక మహాపట్టణాన్ని స్వతంత్రించుకోవటానికి మీరు, నేను, మనమందరం కూడా ప్రయత్నించేద్దాం. ఇలాంటి కృప, ఇలాంటి ధన్యత దేవాది దేవుడు మీకు, నాకు, మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రార్హుడా, స్తుతుల సింహాసనాసీనుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా అయినా జీవము కలిగిన మధురమైన నీ మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ముఖ్యంగా మా ప్రవర్తన ఎలా ఉంది, ఎవరిని ఎలా మాదిరిగా మేము తీసుకోవాలో మాకు సూటిగా తెలియచెప్పారు. విత్తబడిన ప్రతి మాట, ప్రతి లేఖనం ప్రకారంగా మమ్మల్ని మేము హెచ్చరించుకొని, సరిచేసుకొని, సరిదిద్దుకొని ముందుకు సాగిపోవటానికి, ఏది ఏమైనా, ఎవరు ఏమైనా మా మట్టుకు మేము కడు జాగ్రత్త కలిగి మమ్మల్ని మేము భద్రపరుచుకుంటూ, మా కుటుంబాలని మరి నాయన కాపాడుకుంటూ, పురికొలుపుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ముందుకు సాగిపోవటానికి మాకు అవకాశాన్ని ఇవ్వబోతుందుకు ముందుగానే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, దయ చూపండి. ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కూడా అడుగుచుండగా వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా సహోదరుడు జయప్రకాష్ రెడ్డిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, తన కుమార్తె విషయంలో మేలు చేయండి, తోడుగా ఉండి నడిపించండి. మేమందరం కూడా తిరిగి ఈ రీతిగా మరి ఆన్లైన్ పరిచర్య, ఆఫ్లైన్ పరిచర్యలో పాల్గొనేంతవరకు, మేము ఒక సంఘంగా కూడేంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించమని, మా హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని మిక్కుటంగా పుట్టించండి. ఆయన మమ్మల్ని ముట్టండి, స్వస్థతపరచండి, అద్భుతాశ్చర్యాలు జరిగించండి. కృప వెంబడి కృపలో జయగీతం పాడుతూ ఆయన ముందుకు సాగిపోతూ, నీవు మా కోసం సిద్ధపరిచిన పరలోక మహాపట్టణాన్ని స్వతంత్రించుకునే కృప, జ్ఞానాన్ని మా అందరికీ ప్రత్యేక రీతిగా దయచేయమని, తద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పుణ్య నామాన స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.